ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 6,58,190 మంది ఓటర్లు ఉండగా మల్కాజ్గిరిలో 4,99,538 మంది, కుత్బుల్లాపూర్లో 7,12,756 మంది, కూకట్పల్లిలో 4,71,878 మంది, ఉప్పల్లో 5,33,544 మంది, ఎల్బీ నగర్లో 6,05,52 మంది, కంటోన్మెంట్ లో 2,52,060 మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు వరకు కూడా అర్హులైన వారు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. దీంతో ఎన్నిక తేదీ వరకు మల్కాజ్గిరిలో ఓటర్ల సంఖ్య 40 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశంపై మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ. బ్రహ్మాజీ, తెలంగాణ వ్యాప్తంగా అటు మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అటు మల్కాజ్గిరి ఎంపీ స్థానంకు సంబంధించి బీఆర్ఎస్ వ్యూహరచన ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు బ్రహ్మాజీ? మధురై 2008లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది. తర్వాత 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, తర్వాత మళ్ళీ 2019లో మాత్రం కాంగ్రెస్ మరోసారి గెలిచింది. ఇప్పటి వరకు అంటే 2008లో పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు వరకు మాత్రం అది బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. కానీ 2014లో అయినా కానీ 2019లో అయినా కానీ అప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే 2014 ఎన్నికలు జరిగే సమయానికి రాష్ట్రంలో అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. సో అదే సమయంలో అధికారంలోకి వచ్చింది. కానీ అక్కడ 2014లో మాత్రం టీడీపీ ఎంపీగా పొడి చేసి మల్లారెడ్డి గెలుపొందారు. తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీ చేరారు. 2019లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి పోటీ చేయక కాంగ్రెస్ నుంచి ఇప్పుడు వచ్చే సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్నారు పోటీ చేసి గెలుపొందారు. సో ఇప్పుడు వరకు మల్లారెడ్డి 2008 అంటే 2009 నుంచి జరిగిన 2009, 14, 19 మొత్తం ఈ వరుసగా 3 సార్లు జరిగినటువంటి నియోజకవర్గ ఎన్నికల్లో ఇప్పుడు బీఆర్ఎస్ అందులో దాచుతూనే ఉంది. ప్రస్తుతం అధికారంలో లేని సమయంలో మరి బీఆర్ఎస్ పార్టీ అక్కడ రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ రంగంలో దించింది. సో ఇక్కడ లక్ష్మారెడ్డి గెలుపు కోసం స్థానికంగా ఉంటున్నటువంటి 7 కీలక నియోజకవర్గాల్లో ఏవైతుందో వాళ్ళందరూ కూడా అన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలుపొందారు. కానీ కంటోన్మెంట్ లో ఇటీవల గెలిచి దుర్మరణం పాలైనటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్మెంట్ ఇప్పుడు ఆమె చనిపోవడానికి అక్కడ సీటు కాలేజీ దానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. సో మొత్తం సిస్టమ్కి మాత్రం ఈ రీతిలో 6 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రధానంగా ఉన్నారు. సో అక్కడ గెలుపు కొంతవరకు ఈజీ అవుతుంది అంటున్నప్పటికీ కూడా రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతో కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు పడుతున్న క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు గెలుస్తుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. దీని మీద పోటీ చేయడానికి మొదటి నుంచి ఉన్న మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆయన టికెట్ రాని పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఇప్పుడు ఈ ఎన్నికలో మాత్రం ఖచ్చితంగా రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కొంతవరకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. కానీ మళ్ళీ కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీగా మొన్నటి వరకు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తన సిట్టింగ్ స్థానాన్ని గెలుపొందాలన్న ఉద్దేశంతో అక్కడ ఆయన చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.